ఎందుకో నాకు మీరు ఆ సాంగ్ పడితే వినాలనుంది. అమ్మో! నాకసలు భయపడతారు జనాలందరూ. ఏం వద్దు కాదు. వామ్మో! అసలొద్దండి. అన్న ప్రొడ్యూసర్ వాడితే బావుంటది నార్మల్‌గా. నేను వాడితే భయపడతారు. మీరు ఇంకా అసలు కరోనా వ్యాక్సిన్ యేసుకున్నారు కదా! వద్దు. అంతేనా? వద్దండి. వద్దు. ఎందుకో వినాలనుందన్న. జస్ట్ ఒక లైన్ లాగా పాడండి. నా గొంతు అసలు మాట్లాడడానికి అంతంత మాత్రం. ఇంక నేను పాట ఎక్కడ పాడతానండి. అంతేనా? వద్దు. సో నెక్స్ట్ మీరేమైనా ప్రాజెక్టులు చేసుకుంటే కొత్తోళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇస్తారా? డెఫినెట్లీ అండి. డెఫినెట్లీ. ఇప్పుడు కూడా మొన్న కూడా ఒక సాంగ్ విన్నా నేను. వేరే కొత్త అబ్బాయే. ఓకే. బాగుంది సాంగ్ కూడా. మేబీ అది కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. సాంగ్ బాగుండి కంటెంట్ బాగుంటే అందరికి కొత్తోళ్ళైనా సరే నేను ఛాన్స్ ఇస్తాను. అండ్ నేను సాంగ్ ఏం డిమాండ్ చేస్తుందో అది డెఫినెట్ ఖర్చు పెడతాను. అందులో అయితే అంటే మీకు అర్థమైపోతుంది ఆ సాంగ్ వినంగానే. యా ఆ సాంగ్ వినగా నాకంటే ఒక జడ్జ్మెంట్ వస్తుంది కదా, నేను దాన్ని బట్టి డిసైడ్ అయిపోతాను ఆటోమేటిక్గా. ఓకే. క్వాలిటీగా తీయాలి, ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఏది లేదు. సాంగ్ ఏం కోరుకుంటుందో దాన్ని తీయాలి అనేది నేను అనుకునేది. ఏ సాంగ్ తీయాలనుకున్నా, ఏ కంటెంట్ తీయాలనుకున్నా బిఫోర్ అనుకునే ఐడియా. ఓకే. సో ఆ సాంగ్ వినంగానే మీకు ఒక దానిపైన ఒక అది వచ్చేస్తుంది, జడ్జ్మెంట్ వస్తుంది. ఓకే. అంటే రాను బొమ్మ రాను ఇప్పుడంటే ప్రపంచం అంతా మ్యూజిక్ అయిపోయి ఇదంతా ఒక్కొక్క స్టెప్ వచ్చి ఇదంతా ఈ తర్వాత వైరల్ అయింది. కానీ దీన్ని రా స్టేజ్ లో విన్నప్పుడే మేము దాన్ని గెస్ చేయగలిగాం కదా. రా స్టేజ్ లో ఉన్నప్పుడే ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యే సాంగ్. మేబీ ఇంత స్పామ్ అనుకోలేదని, కాకపోతే హిట్ అయ్యే సాంగ్ అయితే అనుకున్నాను డెఫినెట్ గా. నాకు ఆ సాంగ్ విన్నప్పుడు నేను దాని గురించి ఒక కామన్ ఆడియన్ లాగా ఇది నాకు ఎంతవరకు కిక్ ఇస్తుంది అనేది ఒక పాయింట్ ఆలోచిస్తాను. ఓకే.